హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు కృప ద్వారా మనందరం క్షేమంగా ఉండడం, ఈ విధంగా కలుసుకోవడం సంతోషం. కావున ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానం కొరకై మీకు స్వాగతం. ఈ రోజు కొరకైన దేవుని వాక్యం 21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి చున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. మనుషులు కదలకుండా నిలుచుట, ముఖ్యంగా రాజు కదలకుండా నిలిచాడు అని చెప్తున్నాడు. ఈ మాట చెబుతున్నది ఎవరనంటే మహారాజు అయినటువంటి దావీదు. ఒకప్పుడు ఆయన గొప్ప చక్రవర్తి, గొప్ప రాజు. ఆయన యొక్క రాజ్యం, ఆయన ప్రజలు, ఆయన సామ్రాజ్యం శాంతిగా, సమాధానంతో, సంతోషంతో, సభ్రాతృత్వంతో వర్ధిల్లుతున్నది. ఎలాంటి శత్రుభయం లేదు, ఎలాంటి అంతర్గత కలహాలు లేవు, చక్కగా సాగుతుంది. దీనంతటికి కారణం ఏమిటి అని ఆయన తెలియజేస్తున్నాడంటే రాజు యెహోవా యందు నమ్మకం ఉంచాడు. అవునండి, ఒక రాజు దేవుని ఎడల నమ్మకం ఉంచగలిగితే, సర్వశక్తుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారము గల దేవుడు, పరిశుద్ధుడు, పావనుడు, సర్వోన్నతమైనటువంటి దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే ఆ దేశమంతా కూడా అలా ఉండగలదు అని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే ఓ కుటుంబ యజమాని దేవుని యందు నమ్మకం ఉంచితే ఆ కుటుంబం బాగుంటది. అలాగే ఒక అధికారి దేవుని యందు నమ్మకం ఉంచితే ఆ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. అలా నీవు, నేను, మనందరం కూడా యెహోవా యందు నమ్మకం ఉంచగలిగితే స్థిరంగా ఉంటాం, కదలకుండా ఉంటాం. ఎలాంటి అలజడులు, శత్రుభయము, కీడు, ఆపద, గండముల యొక్క ఎలాంటి కీడు మన దగ్గరికి రాకుండా మనం సురక్షితంగా ఉండగలుగుతాం. కనుక ప్రియులారా, యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, కదలకుండా ఉంచుతాడు. ఎవరి ఎడల భయం లేకుండా, ఏ దిగులు మన దరికి చేరనీయకుండా కాపాడుతాడు. ఈరోజు ఏ విషయాలైతే నిన్ను కదిలిస్తున్నాయో, ఏ పరిస్థితులైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితుల్లోనైతే నీవు పడిపోయే విధంగా ఉంటున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి బలపరిచి నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ప్రభు కృపను పొందుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ దినం కొరకై నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. ఒక రాజు దేవుని యందు నమ్మకం ఉంచితే ఆ రాజ్యమంతా చక్కగా, శాంతిగా, స్థిరంగా ఉన్నట్లు మేము చూస్తున్నాం. అట్లాగే మా దేశం, మా దేశాధికారులు, నాయకులందరూ కూడా సృష్టికర్త ఎడల నమ్మకము, విశ్వాసము గలవారై ఉండేటట్లు సహాయం చేయండి. అటువలే మేమందరం కూడా యెహోవా యందు నమ్మకం ఉంచడం ద్వారా పడిపోకుండా, చెదిరిపోకుండా, ఎలాంటి దిగులు రాకుండా మేము క్షేమముగా, స్థిరముగా నిలిచి ఉండేటట్టు కృప చూపించండి. ఈరోజు ఏ విషయంలో కూడా పడిపోక, జారిపోక నిలిచి ఉందుముగాక. అతి కృపతో నింపి నీ బిడ్డలందరినీ బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.